అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను ఎగ్ మసాలా ఫ్రై తయారు చేస్తున్నానండి. 4 ఎగ్స్ తీసుకున్నానండి ఉడికించినవి. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి. 1 కప్పు ఆనియన్స్ తీసుకున్నాను. ఇంత సైజులో కట్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకుండండి. ఆయిల్ వేసుకోవాలి. మీరు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఎగ్స్కి బాగా కలర్గా బాగుంటుందండి పసుపు వేసుకోవడం వల్ల. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎగ్ కింద అంటుకోకుండా ఉంటుందండి. ఎగ్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. లోపలికి పీల్చుకుంటుంది రసం అనేది. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల అండి కొద్దిగా చిన్న మంట మీద పెట్టి తిప్పాలండి ఎగ్స్ని. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందామండి ఎగ్స్ అన్నిని. ఇప్పుడు మనం పేస్ట్లా తయారు చేసుకున్నాం కదండి, ఆనియన్స్ని ఆయిల్లో వేసుకుండి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, ఇది లేదంటే అంటుకుపోతుంది ఆనియన్ పేస్ట్ అండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, ఫ్రై కదా కొద్దిగా ఆయిల్ పడుతుంది. మధ్యలో కూడా చూసుకుంటూ వేసుకోవచ్చండి. ముందు వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి ఆనియన్స్ పేస్ట్ కాబట్టి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలండి. మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలండి. చూడండి ఎలా పీల్చుకుని ఇలా అయిపోయింది, కానీ కొంచెం టైంకి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇలా కలుపుతూ ఉండిన తర్వాత కొంచెం కలర్ రావాలండి. కలర్ వచ్చేంత వరకు మనం అలా వేగించి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకుండి. చూడండి కలర్ వచ్చింది. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అంటుకుపోతుందండి కళాయికి, మాడిపోతుంది లేకపోతే. ఇప్పుడు కొంచెం పక్కగా తీసుకుండి పేస్ట్ని ఇలా తిప్పుకుండి. కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పక్కకు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఆనియన్స్తో అయితే అలా కలిసిపోయి మనకి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఇలా కలుపుకోండి. మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి పేస్ట్ అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోవచ్చు. కొద్దిగా ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ముందు కొంచెం వేసాం కదండి ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు. కలిసేలాగా కలుపుకోవాలండి, సాల్ట్ కూడా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇలాగా కొద్ది ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోవాలండి, ఫ్రై కదండి. 2 స్పూన్స్ వాడుతున్నానండి నేను ఇక్కడ. ఈ స్పూన్తో ఆనియన్స్ టేస్ట్ బాగుంటుందండి ధనియాల పౌడర్ ఎక్కువ వాడుకోవడం వల్ల. చూడండి ఇలాగ కలర్ వచ్చేంత వరకు మట్టికి కారం వేయకూడదు లాస్ట్లో. ఇప్పుడు కలర్ వచ్చింది కదా, కారం వేసుకోవాలండి. కలిపేసుకుని మొత్తం కొంచెం మసాలా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది మసాలా వేసుకుంటే. కొంచెం మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, ఆప్షనల్ అది. కలుపుకుండి మొత్తం కరివేపాకు వేసుకుందామండి. కొంచెం అలా అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా తర్వాత వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి, పర్వాలేదు. కానీ వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత. ఎగ్స్కి పడుతుంది అన్నమాట అండి కొంచెం వాటర్గా ఉంటే. ఆ గరిటతో వాటర్ అంతా వేసుకున్నట్టండి. కలిపేసుకుని మనం వేయించుకున్నాం కదా ఎగ్స్ని పేస్ట్లోకి వేసేసుకుందాం ఫ్రైలో అండి. కలిపేసుకుందాం. చూడండి బాగుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీకు ఎగ్స్ని కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి నేను ఒక ఎగ్ని కట్ చేసి చూపిస్తున్నాను. కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. చూడండి కలర్గా కూడా బాగుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఇంకొంచెం పేస్ట్ చేసుకుని వేయించుకోవచ్చండి. ఎగ్ మసాలా ఫ్రై రెడీ అండి.